హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ దాము బాలా సార్ ఉన్నారు. వారితో మాట్లాడు. నమస్కారం సార్. నమస్తే సార్, విజయవాడలో మృదులా గౌరి అనే ఒక అమ్మాయి తన ప్రియుడితో ఉండాలని చెప్పేసి ఒక అమాయకురాలైన అమ్మాయిని చంపేసి తన భర్తని జైలుకు పంపించిన ఘటన ఇప్పుడు మొత్తం అక్కడ అందరినీ కూడా షాక్కి గురి చేసింది. సో మరి దీన్ని ఏ విధంగా చూడొచ్చు అంటారు సార్? ఇది నిజానికి నేను విన్నప్పుడు ఇది ఒక హిచ్కాక్ సినిమా లాగా ఉంది. అంటే థ్రిల్లర్ సినిమా రైటర్లు కూడా ఇట్లా ఆలోచించలేరేమో అనిపిస్తుంది. ఈమె చాలా కన్నింగ్గా ఆలోచించింది, చాలా కన్నింగ్గా అమలు చేసింది, కానీ ఫైనల్గా దొరికిపోయింది. ఇదేం జరిగిందనేది చూసినప్పుడు 2 రోజుల క్రితం విజయవాడ దగ్గర ఒక వ్యవసాయ బావి దగ్గర ఒక రైతుకి ఒక బాడీ కనిపించింది. పూర్తి చేసి ఉంటే అది బయటకు వచ్చింది అన్నమాట. సో దాంతో ఫోన్ చేశారు పోలీసులకి. పోలీసులు వెళ్ళి చూశారు. అప్పటికే మిస్సింగ్ కేసు ఒకటి నమోదైంది. వాళ్ళ హస్బెండ్ మిస్సింగ్ కేసుకు పెట్టాడు. సో ఏం జరిగిందని చూసినప్పుడు ఆమె పేరు గరిగిల నాగమణి అని తెలిసింది. సో ఆమె ఎవరు ఏంటనేది పోలీసులు ఫైండ్ అవుట్ చేసిన తర్వాత ఆమె ఎలా చచ్చిపోయింది ఏంటనేది ఫైండ్ అవుట్ చేశారు. దానికి ముందు మనం అసలు బ్యాక్గ్రౌండ్లోకి వెళ్ళి కథ చెప్పుకుందాం. ఇదేంటంటే ఐనాబుత్తుల మృదులాదేవి ఆమె పేరు. ఆమెకి అరౌండ్ 35 years. ఆమె 2007లో ఋషేంద్ర అనే అతన్ని ప్రసాదంపాడు అయింది, ఎన్టీఆర్ డిస్టిక్. వాళ్ళిద్దరూ లవ్ చేసుకున్నారు. ఈ మృదులాదేవి ఋషేంద్ర లవ్ చేసుకొని 2007లో పెళ్లి చేసుకున్నారు. వాళ్ళకిద్దరు మగపిల్లలు. ఈ కాంటెక్స్ట్లో ఇతనేమో ఒక ప్రైవేట్ కంపెనీలో డిప్యూటీ మేనేజర్గా పనిచేస్తున్నాడు. ఈమెమో బాడీ కేర్ సెంటర్లో పనిచేస్తుంది మృదుల. ఈ బాడీ కేర్ సెంటర్కి అంటే మసాజులు ఇవన్నీ చేస్తుంటారు కదా. అట్లా ప్రవీణ్ అని ఒక అతను వచ్చేవాడు అనమాట. పులసాని సాయి ప్రవీణ్, వీళ్ళది కృష్ణలంక. ఇతను వస్తుండేవాడు అప్పుడప్పుడు. సో అతనితో పరిచయం ఏర్పడింది. ఆ పరిచయం మెల్లగా అఫైర్కి దారితీసింది. సో వీళ్ళ అఫైర్ విషయం తెలిసిన భర్త హెచ్చరించాడు, ఇట్లా చేయొద్దు అని. దాంతో ఆమె ఏం చేసిందంటే ఇద్దరు పిల్లల్ని భర్తని వదిలేసి ఈ ప్రవీణ్ని తీసుకొని చెన్నైకి పారిపోయింది. చెన్నైలో కొద్ది రోజులు అక్కడ కాపురం పెట్టారు. దాంతో ఇతను పోలీస్ కంప్లైంట్ ఇచ్చాడు భర్త ఋషేంద్ర. పోలీస్ కంప్లైంట్ ఇస్తే పోలీసులు ఎంక్వైరీ చేసి ఆమెను ఫైండ్ అవుట్ చేసి చెన్నైకి వెళ్ళి ఆమెను పట్టుకొని వచ్చి తనకు అప్పగించారు. దాంతో ఈమె ఏం చేసిందంటే భర్తని మళ్ళీ ఇక్కడ వదిలేసి విజయవాడలోనే వేరే గన్నవరం దగ్గర ఒక ఇల్లు తీసుకొని వీళ్ళిద్దరు కలిసి ఉండడం మొదలుపెట్టారు. ఎవరి ప్రవీణ్ మృదుల. దాంతో భర్త ఋషేంద్ర ఏం చేశాడంటే అప్పుడప్పుడు ఏదో సాకు మీద ఆమెను ఇంటికి పిలిపించడం అది చేస్తూ ఉండేవాడు. ఎందుకంటే అతనికి ఆమె అంటే ఇష్టం అన్నమాట భర్తకి. ఆమెను వదిలి ఉండలేని పరిస్థితి. దాంతో ఆమె కూడా అతని వీక్నెస్ని ఆసరా చేసుకొని ఇంటికి అప్పుడప్పుడు వెళ్ళడం, అక్కడ ఉన్న విలువైన వస్తువులు పట్టుకొచ్చేయడం, ఇది చేసేది. మొన్న ఒక రోజు ఏమైందంటే ఒక నెల క్రితం చిన్న బాబుకి హెల్త్ బాగాలేదు, నువ్వు వచ్చి వాడిని చూసుకో అని ప్రెజర్ పెట్టాడు. దాంతో ఈమెకేందంటే వీడు ప్రతిసారి ఇలాగ ఏదో ఒకటి చేసి ప్రెజర్ పెడుతున్నాడు, విడాకులు అడిగితే ఇవ్వనంటున్నాడు అని చెప్పి చికాకు వచ్చింది. ఎట్లన్నా వీడిని వదులుచుకుంటే విడాకులు మనం వీడిని కానీ ఏదో ఒక నేరంలో జైలుకి పంపించగలిగితే మనకి విడాకులు ఈజీగా వచ్చేస్తాయి, అప్పుడు హాయిగా మన ఇద్దరం కలిసి ఉండొచ్చు అనేది ఈ ప్లాన్ వేసింది. ఈ ప్రవీణ్కి చెప్పింది. సో ప్రవీణ్కి ఏం ప్లాన్ చెప్పింది, ఎలా చేద్దాం ఏంటని ప్రవీణ్కి ఈమె ఐడియా ఇచ్చింది. దాంతో ప్రవీణ్ ఎగ్జిక్యూట్ చేయడం మొదలుపెట్టాడు. ప్రవీణ్ ఇంతకుముందు ఏంటంటే ప్రవీణ్ వాళ్ళ ఇంటి దగ్గర ఒక ఆమె నాగమణి అనే ఆవిడ రెంట్కి ఉండేది వాళ్ళ హస్బెండ్తో కలిసి. వాళ్ళ హస్బెండ్ గరిగిల కిరణ్ గోపాల్, ఆమె పేరు గరిగిల నాగమణి, 32 ఏళ్ళు. సో ఆమెని తను పట్టుకున్నాడు. పట్టుకొని ఒక ప్రపోజల్ పెట్టాడు. ఏంటంటే నువ్వు వీళ్ళ హస్బెండ్కి మెసేజ్లు పెట్టాలి, వాయిస్ ఓవర్ మెసేజ్లు ఇవన్నీ. అదేంటంటే అతను నీ దగ్గర డబ్బులు తీసుకొని నిన్ను లైంగికంగా వేధిస్తున్నాడు అనేది పెట్టాలి. అలా పెడితే నేను మీకు డబ్బులు ఇస్తామని చెప్పారు. ఆమెకి ఏదో డబ్బులు అవసరం ఉంది, నాగమణికి మనీ ప్రాబ్లం ఉంది. వీడేదో ₹1,00,000 ఎంత ఇస్తానన్నాడు. సరే ఒక మెసేజ్ 2 మెసేజ్లే కదా ఏం పోయిందని ఆమె అనుకున్నది, డబ్బులు కాసిపడి. ఆమెకు అసలు ప్లాన్ తెలియదు.
సరే ఆమె ఒప్పుకున్నాక వీళ్ళు ఏం చేశారంటే విజయవాడకి అవుట్స్కట్స్లో ఉండే ఒక వ్యవసాయ బావి దగ్గరికి అతను తీసుకెళ్ళి ఆ వాయిస్ ఆమె దగ్గర మెసేజ్లు రికార్డ్ చేయించాడు. దాంట్లో హస్బెండ్కి, ఎవరు హస్బెండ్, మృదుల హస్బెండ్ రిషేంద్రకి, తర్వాత ఆమె నాగమణి వాళ్ళ హస్బెండ్కి కూడా ఏమని రికార్డ్ చేయించాడంటే, ఇట్లా నన్ను పలాని రిషేంద్ర బాధ పెడుతున్నాడు, నా దగ్గర డబ్బులు తీసుకొని ఇవ్వట్లేదు, నన్ను అరెస్ట్ చేస్తున్నాడు, లైంగికంగా వేధిస్తున్నాడు, నాకేదన్నా అయితే అతనే బాధ్యుడు అనే మాట చెప్పించి రికార్డ్ చేయించాడు. రికార్డ్ చేయించినాక సడన్గా ఆమె మీద పడి అటాక్ చేసి ఆమెను చున్నీతో గొంతు బిగించి చంపేసి అక్కడ పూడ్చాడు. దీనికంతా హెల్ప్ ఒక మూర్తి అని ఇంకొక ఫ్రెండ్ హెల్ప్ తీసుకున్నాడు, వాడికి కొద్ది డబ్బులు ఇచ్చాడు అనమాట. సో ఇది జరిగింది. సో ఇది ఎలా ఫైండ్ అవుట్ చేశారు పోలీసులు అన్నప్పుడు, వీడేం చేశాడంటే ప్రవీణ్ అనేవాడు ఆమె ఫోన్ తీసుకొని, ఈ నాగమణి ఫోన్ తీసుకొని ఆ ఫోన్లో వీళ్ళ హస్బెండ్కి రిషేంద్రకి మెసేజ్ పెట్టాడు. అట్లాగే ఆమె నాగమణి వాళ్ళ హస్బెండ్కి కూడా మెసేజ్లు పెట్టాడు ఈ పంపించినట్టుగా. దాంతోపాటు టెక్స్ట్ కూడా ఇతను టెక్స్ట్ చేసి వాళ్ళకి పెట్టాడు. ఇప్పుడు పోలీసులు ఈమెని పట్టుకున్నప్పుడు ఆ టెక్స్ట్ మెసేజ్ వచ్చినట్టు వాళ్ళ భర్త చెప్పాడు. దాంతో అతను ఎవరు రిషేంద్రని పట్టుకున్నారు. రిషేంద్రని పట్టుకున్నప్పుడు రిషేంద్ర ఏం చెప్పాడంటే, సార్ నాకేదో డౌట్ ఉంది, ఎందుకంటే నా భార్య ఇట్లా పలానోడితో అఫేర్ పెట్టుకునింది, వాళ్ళు ఏమన్నా చేస్తుండొచ్చు, నాకు ఈ పరిచయం కూడా లేదు, ఈ ముఖం కూడా నేను ఎప్పుడు చూడలేదని అతను చెప్పాడు. దాంతో పోలీసులకి ఈ యాంగిల్ ఏమన్నా ఉందేమో అని డౌట్ వచ్చి వీళ్ళ ఫోన్లు ట్రేస్ చేశారు. ఆ ఫోన్లో ఆ టైంలో ఈమె చచ్చిపోయిన టైంలో సెల్ టవర్ను పట్టుకొని అప్పుడు ఫోన్ నెంబర్లు ఎవరు ఉన్నాయి ఇక్కడ అని చూసుకున్నప్పుడు వీళ్ళిద్దరు ఫోన్ నెంబర్లు ఉన్నాయి. ఎవరిది? ప్రవీణ్ది, ఆమెది, నాగమణిది. అలాగా ప్రవీణ్ని ఈ మృదులని పట్టుకున్నారు. ఇంకా వాళ్ళ పద్ధతిలో టార్చర్ చేశారు, కొట్టారు. దాంతో వాళ్ళ విషయం అన్నీ చెప్పేశారు. ఇది బయటకు వచ్చినప్పుడు పోలీసులే షాక్ అయ్యారు ఈమె తెలివితేటలకి. అంటే ఇంత ప్లాన్ చేసి ఎవరినో ఒక అమాయకురాలను చంపేసి ఆ నేరాన్ని భర్త మీద మోపితే భర్త జైలుకి వెళ్తే తాము హ్యాపీగా ఉండొచ్చు, అంత ఈ క్రిమినల్ ప్లాన్ని చూసి పోలీసులే షాక్ అయ్యారు. ఇది ఎక్కడ సినిమాలో ఎక్కడన్నా చూసిందా ఈమె, లేకపోతే ఈమె సొంతంగా ఐడియా వచ్చిందో తెలియదు. కానీ ఆమె అయితే చెప్తున్నదేమో, నేను ఎక్కడ సినిమాలో చూడలేదు, నాకే ఐడియా వచ్చిందని. అంటే ఆ మధ్య కూడా మనం ఒక స్టోరీ చెప్పుకున్నాం, ఇన్సూరెన్స్ స్టోరీ. అంటే తన మీద తనే ఇన్సూరెన్స్ కట్టుకొని తనలాగే ఉండే ఒక ఫ్రెండ్ని పట్టుకొని వాడికి మందు పోయింపించి వాడిని చంపేసి తను చనిపోయినట్టుగా డ్రామాలాడి ఆ ఇన్సూరెన్స్ ₹1,00,00,000 ఇన్సూరెన్స్ మనీని తీసుకోవాలనేది ప్లాన్ చేశాడు. అతను దొరికిపోయాడు. చాలామందికి తెలియని విషయం ఏంటంటే, వీళ్ళు దొరికిపోరనుకొని ట్రై చేస్తుంటారు. కానీ ఇవాళ ఉన్న కాంటెక్స్ట్లో సెల్ ఫోన్లు, సీసీటీవీలు పట్టించేస్తాయి. కానీ ఇక్కడ ఇంకొకటి కూడా ఉంది. ఈ చాలామంది నేరస్తులకి దొరికిపోతామని తెలిసినా కూడా చేస్తారు. ఎందుకు? దొరికిపోతే ఏం చేస్తారు పోలీసులు? కోర్టుకు పెడతారు, రిమాండ్కి పెడతారు, జైల్లో పెడతారు. జైల్లో 1 నెల 2 నెలలు ఉంటాము. ఈ లోపల కొంత డబ్బులు ఖర్చు పెట్టుకుంటే పోలీసులు కేసు నీరు గారుస్తారు, లాయర్లను పెట్టుకుంటే బెయిల్ వస్తుంది. తర్వాత చూసుకోవచ్చు. అంటే పోలీసులు ఎఫ్ఐఆర్ దగ్గర నుంచే కానీ డైల్యూట్ చేయడం మొదలు పెడితే ఆ కేసుని కరెక్ట్గా ప్రజెంట్ చేయరు కోర్టులో. అట్లాగే తమ వైపున కొంత లాయర్లను పెట్టుకుంటే కేసు నుంచి బయటకు వచ్చేది. అందుకనే మన దేశంలో సంవత్సరానికి ఒక 33,000 పైన మర్డర్లు జరుగుతున్నాయి. కానీ కన్విక్షన్ రేటు అంత లేదనమాట. పడిన చిన్న శిక్షలు పడతాయి. ఎందుకంటే సాక్ష్యాధారాలు లేకుండా కోర్టులు కూడా శిక్షలు వేయలేవు. ఆ సాక్ష్యాధారాలను ప్రవేశపెట్టి స్ట్రాంగ్ కేసుని బిల్డప్ చేయాల్సిన బాధ్యత ఎవరిది? పోలీసుది. పోలీసులేమో అంత స్టాఫ్ ఉండరు, ఉన్నా కూడా ఆ స్టాఫ్ రాజకీయంగా బందోబస్తులకి రకరకాల వాటికి వీళ్ళకి పడుతూ ఉంటుంది. రెండవది, వాళ్ళకు కూడా ప్రతి కేసుని 33,000 మర్డర్లు జరుగుతుంటే ప్రతి కేసుని డీటెయిల్గా ఇచ్చేసే అంత ఎక్విప్మెంట్ కానీ, అంత నెట్వర్క్ కానీ, అంత సిబ్బంది కానీ ఉండరు. సో ఇంకా కోర్టుల్లో కథ మనకు తెలిసిందే. 5 కోట్ల కేసులు పెండింగ్లో ఉన్నాయి సో కోర్టుల్లో. అందుకని వాళ్ళ మీద ప్రెజర్ ఉంటుంది. ఈ సిస్టమ్ మొత్తంగా ఈ సిస్టాన్ని అర్థం చేసుకున్న క్రిమినల్స్ ఏం చేస్తారంటే, నేరం చేసిన మహా అంటే దొరికినాక ఏం జరుగుతుంది అనేది వీళ్ళకి తెలుసు కాబట్టి విచ్చలవేడిగా ఇలాంటి నేరాలు చేయగలుగుతున్నారు. లేకపోతే ఈమె ఇంత సాహసం చేయడం అనేది ఆశ్చర్యకరం. అంటే నిజానికి ఇక్కడ సింపుల్గా సాల్వ్ చేసుకోవచ్చు.
ఆమె. ఈ భర్త కూడా ఆలోచించాల్సింది ఏంటంటే, ఇలాంటి భర్త ఎవరైనా ఉంటే చెప్తున్నా, ఇప్పుడు ఆమె వేరేవాడితో అఫేర్ పెట్టుకొని ఉన్నప్పుడు మళ్ళీ ఆమె కావాలని కోరుకోవడం ఏంటి, ఇది మీనింగ్లెస్ కదా. సో అలాంటప్పుడు ఆమెకు విడాకులు ఇచ్చి తను ప్రశాంతంగా ఉండొచ్చు. విడాకులు ఇచ్చి ప్రశాంతంగా ఉంటే ఈమెను ఇతను చంపే అవసరం ఆలోచన ఆమెకు వచ్చేది కాదు. సో ఇతని వైపు నుంచి కూడా ఏంటంటే చాలామంది ఎక్కువ థింక్ చేయరు, వీళ్ళ మైండ్లోనే వీళ్ళు ఉంటారు, సబ్జెక్టివ్ థింకింగ్ ఉంటుంది తప్ప ఆబ్జెక్టివ్గా కండిషన్ ఏముంది, ప్రాక్టికల్గా ఈ ప్రాబ్లమ్ను ఎలా అని అనలైజ్ చేయడం కానీ, ఒకవేళ వీళ్ళకి చేత కాకపోతే ఒక సైకాలజిస్ట్ని కలిసి తన ప్రాబ్లం చెప్పడం. ఇప్పుడు ఇదే ఇతని భర్త వెళ్ళి సైకాలజిస్ట్ని కలిసి ఉంటే, అతను డిప్యూటీ మేనేజరే కదా, నాలెడ్జబులే, ఒక సైకాలజిస్ట్ని కలిసి ఉంటే, ఆ విజయవాడలోను గుంటూరులోను మంచి సైకాలజిస్టులు ఉన్నారు, కలిస్తే వాళ్ళు సలహా ఇచ్చేవాళ్ళు, రే బాబు నువ్వు మంచిగా విడాకులు ఇచ్చేసి నీ జీవితం నువ్వు ప్రశాంతంగా జీవించని. సో అది చేయకుండా ఇతను కాంప్లెక్స్ చేసుకున్నాడు. ఆమె చెన్నై వెళ్ళిపోతే కూడా పోలీస్ కంప్లైంట్ ఇచ్చి మళ్ళీ రప్పించడం, దాంతో ఆమెకి హరాస్మెంట్ ఫీల్ అయింది. సో ఆమె వేరే మార్గం లేదు, ఇతనేమో విడాకులు ఈయన అంటున్నాడు, తనకేమో అతనితో ఉండడం ఇష్టం లేదు, దాంతో ఆమె క్రిమినల్ యాక్టివిటీలోకి వెళ్ళింది. ఫైనల్గా సఫర్ అయ్యేది పిల్లలు అవుతారు, ఆ ఇద్దరు కొడుకులు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.